మంచిది. ప్రభుకు స్తోత్రం. ఈ ఉదయకాలం ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలం చేరువచ్చిన వారందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. మంచిది. ప్రభుకు స్తోత్రం. ప్రభు మన ఆయుష్కాలాన్ని పొడిగించినారు. మరొక ఆదివారం ఆయన సన్నిధికి మనం చేరువచ్చి ఆయన మనం స్తుతించి ఆరాధించి గణపరచడానికి ప్రభు మన పట్ల కృప చూపినాడు. మంచిదండి. దేవుని వాక్యం మనం విన్నాం కొద్ది నిమిషాలు. మత్తయి సువార్త ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానాన్ని ఈరోజు ప్రపంచమంతా జ్ఞాపకం చేసుకుంటూ ఉంది. మనమైతే ప్రతి ఆదివారం మన ప్రభు యొక్క మరణాన్ని, మన ప్రభు యొక్క పునరుత్థానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి నుంచి 8 వచనాలు దేవుని వాక్యం మనం చదువుదాం. చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాలు దైవ గ్రంథం దేవుని వాక్యం మనం చదువుదాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడటం వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడు. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెలుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితినని. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారు అక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడైనను. ప్రభు తన వాక్యం మన వెనుకల్లో దీవెనకరంగా ఉంచునుగాక. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం మీ పాద సన్నిధికై మీ నామానికి వందనాలు ప్రభా. నేను ఎక్కడ నా నామున 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని మీరు చెప్పారు. నైనా మా తండ్రి ఆయుష్కాలాన్ని పొడిగించినారు. నైనా మా తండ్రి మరొక ఆదివారం మీ పాద సన్నిధికై మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ సన్నిధి కంటే నైనా క్షేమాధారం ఏదీ లేదు. నైనా మా తండ్రి మీ సన్నిధిలో మీ నామాన్ని స్తుతించి నేను ఆరాధించి గణపరచడానికి నైనా మీరు ఇచ్చిన సమయానికే మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నైనా ఈ ఉదయకాలం నైనా మా తండ్రి సియోను ప్రార్థన మందిరాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. నైనా చేరువచ్చిన ఒక్కొక్కరిని మీరు దీవించండి. నైనా చదవబడిన వాక్యం ద్వారా నైనా మీరు మాతో మాట్లాడమని, నైనా వినే చెవిని గ్రహించే మనసును మీరు దయచేయండి. నైనా మీ లేఖనాల్లో దాగి ఉన్న మీ సంగతులు, మీ తలంపులు నైనా మీరు మాకు బోధించమని, నైనా మా తండ్రి రక్షణ లేని వారికి రక్షణ మీరు దయచేయండి. నైనా మా తండ్రి సంఘానికి క్షేమాభివృద్ధి మీరు కలిగించమని, నైనా నిలవబడిన వాడు బాలుడు నిష్ప్రయోజకుడు నైనా మీ మెల్లని స్వరాన్ని వినిపించి మీరు మహిం పొందమని ఈ వాక్యమైన యేసు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ప్రభునందు ప్రేమను వరలరా, ఈ ఉదయకాలం మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి నుంచి 10 వచనాలు దేవుని వాక్యం మనం చదువుకున్నాం. ఇక్కడ మొదటి వచనం మనం గమనిస్తే, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, యేసు ప్రభు సమాధి నుండి అప్పటికే లేచాడు. ఆదివారము తెల్లవారుచుండగా అనే మాట దైవ గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నాం. తెల్లవారుజామున ఆయన సమాధిలో నుండి లేచాడు. సమయం మనకు తెలియదు. తెల్లవారుజామున ప్రభు సమాధిలో నుండి లేచినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, మరణము ఆయనను బంధించి ఉండట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను అని. మరణము ఆయనను బంధించి ఉండట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయన లేపినాడని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అపోస్తల కార్యములు 2:24లో. ఇక్కడ విశ్రాంతి దినమున గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా, ఉదయకాలము తెల్లవారుజామున ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధిలో నుండి ఆయన లేచాడని
దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవ్యం అనేది మతం కాదు. క్రైస్తవ్యానికి ఇతర మతాలకు ఉన్న తేడా ఏంటంటే కదా, ఏ మతంలో కూడా పునరుత్థానం అనే మాట మనకు కనపడదు. ఒక క్రైస్తవ్యంలో మాత్రమే పునరుత్థానం అనే మాట మనం చూస్తాం. ప్రభునందు ప్రేమైన వర్లరా, ఆదివారమున తెల్లవారుజామున ఆయన సమాధిలో నుండి లేచాడని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత, విశ్రాంతి దినం అంటే కదా బైబిల్ గ్రంథంలో శనివారం, పాత నిబంధనలో విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారంన తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇక్కడ కొంతమంది స్త్రీలు కనపడుతున్నారు. మగ్దలేనే మరియ, వేరొక మరియ సమాధిని చూడవచ్చిరి. ఈ స్త్రీలు ప్రభువుని వీళ్ళు ఎంతగానో ప్రేమించినారు. శిలువ వేసే సమయంలో కూడా యేసు ప్రభు దగ్గర కొంతమంది స్త్రీలు తప్ప ఎవరు కూడా లేరు. శిష్యులు 12 మంది ఉన్నారు. అయితే 12 మందిలో ఒక యోహాన్ తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు లేరు, చల్లాచెదరైపోయినారు. కొంతమంది స్త్రీలు తప్ప యేసు ప్రభుని సిలువ వేసే సమయంలో ఎవరు కూడా లేరని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ స్త్రీలు ప్రభువుని ఎంతగానో ప్రేమించినారు. తెల్లవారుజామున ప్రభువుకు సుగంధ ద్రవ్యాలు పూద్దామని వీళ్ళు, ఆయన దేహము త్వరగా చెడిపోకూడదు, సుగంధ ద్రవ్యాలు పూద్దామని వాళ్ళు అక్కడికి వచ్చినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 1వ వచనం చూడండి. 1వ వచనం 9వ వచనం. ఇక్కడ కొంతమంది స్త్రీలు మనకు కనపడతారు. విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సొలోమియు వచ్చి ఆయనకు పోయేవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. 9వ వచనం చూడండి. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కొంతమంది స్త్రీలు మనకు కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళు ప్రభువుని ఎంతగానో ప్రేమించినారు కదా. కొంతమంది స్త్రీలు తప్ప కదా, సిలువ వేసే సమయంలో కొంతమంది స్త్రీలు తప్ప పురుషులు ఎవరు కూడా లేరు, ఒక యోహాన్ తప్ప. ఆదివారంన తెల్లవారుజామున యేసు ప్రభు మన ప్రభువు సుగంధ ద్రవ్యాలు పూద్దామని, ప్రభు శరీరం చెడిపోకుండా ఉండాలని వీళ్ళు సుగంధ ద్రవ్యాలు తెచ్చినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా కదా, మగ్దలేనే మరియ కదా ప్రభువుని ఎంతగానో ప్రేమించింది. ఈమె జీవితంలో యేసు ప్రభు కదా, ఈమె 7 దయాలు ఉంటే ఈమె జీవితంలో యేసు ప్రభు 7 దయాలు వెళ్ళగొట్టినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము. ఆదివారమున తెల్లవారుజామున యేసు ప్రభు లేచినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. 2వ వచనంలో మనం చూద్దాం. చూడండి, ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చోండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను అనే మాట దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు సమాధిలో నుండి తిరిగి లేచినాడు. మన ప్రభు పునరుత్థానుడు. యేసు ప్రభు పునరుత్థానుడైనప్పుడు ఇక్కడ కొన్ని సంఘటనలు జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2వ వచనములో 3 సంఘటనలు జరిగినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమిన వాళ్ళరా, 2వ వచనములో 3 సంఘటనలు జరిగినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చినాడని, రాయి పొరలించబడిందని, మహాభూకంపం కలిగిందని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 2వ వచనం చూడండి. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి, యేసు ప్రభు పునరుత్థానుడైనప్పుడు జరిగిన మొట్టమొదటి సంఘటన ఏంటంటే పరలోకం నుండి దూత దిగి వచ్చినాడని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు తిరిగి లేచిన సందర్భంలో దేవదూత దిగి వచ్చినాడు. యేసు ప్రభు జీవితంలో మాటికి దేవదూతలను మనం చూస్తాం. యేసు ప్రభు పునరుత్థానుడు, ఆయన సమాధిని జయించినాడు. ప్రభు పునరుత్థానుడైనప్పుడు 2వ వచనంలో 3 సంఘటనలు జరిగినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవదూత దిగి వచ్చినాడు, ఇది ఒక సంఘటన. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత జరిగిన గుర్తు ఏంటంటే పరలోకం నుండి ప్రభు దిగి వచ్చినాడనే మాట దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, యేసు ప్రభు జీవితంలో మాటికి దేవదూతలు మనకు కనిపిస్తారు. పుట్టినప్పుడు దేవదూతలు వచ్చినారు. ఇదిగో ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైన శుభవర్తమానం,
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని యేసు ప్రభు పుట్టిన సందర్భంలో మనం చదువుతాం. దేవదూత కనిపించి వారితో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభు జీవితంలో మాటి మాటికి మనకు దేవదూతలు మనకు కనిపిస్తారు. యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడు. అపవాదొచ్చి శోధించినాడు. అపవాదొచ్చి శోధించి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం రాయబడిందంటే దేవుని దూతలు వచ్చి పరిచర్య చేశారని దైవగ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. పుట్టినప్పుడు దేవదూతలు వచ్చినారు. యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవదూతలు వచ్చి పరిచర్య చేసినారని దైవగ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. గెత్సెమనే తోటలో ప్రభు ప్రార్థించినాడు. చూడండి లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయము 43వ వచనం చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 43వ వచనం చూడండి. 43వ వచనం. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను అనే మాట దైవగ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. 44లో ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి 44లో మనం గమనిస్తే ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ఇక్కడ 22వ అధ్యాయము 43, 44 వచనాలు మనం చూస్తే 43వ వచనం, అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. గెత్సెమనే తోటలో యేసు ప్రభు ప్రార్థన చేసినప్పుడు దేవదూతలు వచ్చి బలపరిచినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఆరోహణమైనప్పుడు కూడా దేవదూతలు వచ్చినట్లుగా దైవ గ్రంథంలో రాయబడింది. చూడండి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9, 10, 11 వచనాలు చూడండి. 9, 10, 11 వచనాలు. ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, దూత ఏం మాట్లాడుతున్నారు చూడండి. దేవదూతలు, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు తేరి చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ప్రభునందు ప్రేమైన వారలారా, యేసు ప్రభు జీవితంలో దేవదూతలను మాటి మాటికి మనం చూస్తాం. యేసు ప్రభు పుట్టినప్పుడు దేవదూతలు వచ్చినారు. యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవదూతలు వచ్చినారు. గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తే దేవుని దూత వచ్చి బలపరిచినాడు. ఆరోహణమై వెళ్ళినప్పుడు కూడా యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయాడు. గలిలయ మనుషులేమో ఆకాశం వైపు తేరి చూస్తూ ఉన్నారు కదా. ఎట్లనే చూస్తూ ఉన్నారు. ప్రభు వెళ్ళిపోయిన తర్వాత దూత వచ్చి, గలిలయ మనుషులారా, మీరు ఎందుకు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? ఏ రీతిగా అయితే పరలోకానికి ప్రభు వెళ్ళాడో అదే రీతిగా ప్రభు వస్తాడని కదా దూత వచ్చి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా. యేసు ప్రభు జీవితంలో మాటి మాటికి దేవదూతలు మనం చూస్తాం, కానీ ఒక సిలువలో కదా దేవదూతలు రాలేదు కదా. అందుకనే ప్రభు అన్నాడు 4వ మాట, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని కదా. ఏలి ఏలి లామా సబక్తాని అని ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తాం. సిలువలో మాత్రము దేవదూతలు రాలేదు కదా. యేసు ప్రభు సర్వమానవాళి కోసం సిలువలో బలి అవ్వాలి, శిక్ష భరించాలి, చనిపోవాలి. కలవరి శిలువలో మాత్రము దేవదూతలు రాలేదని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కదా. యేసు ప్రభు పునరుత్థానుడైనాడు కదా. పునరుత్థానుడైన తర్వాత దేవదూత వచ్చినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయము. ఇక్కడ దూత వచ్చినట్లుగా దైవ గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నాం. యేసు ప్రభు పునరుత్థానుడైనప్పుడు కొన్ని సంఘటనలు జరిగినాయి. యేసు ప్రభు పునరుత్థానుడైనప్పుడు జరిగిన మొట్టమొదటి సంఘటన ఏంటంటే, ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చినాడని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 24:4లో ఏముందంటే, 2 దూతలోనుంది, 2 దేవదూతలోనుంది. చూడండి ఆ మాట మనం చదువుదాం. లూకాసు వార్త 24వ అధ్యాయము. లూకాసు వార్త 24వ అధ్యాయము 4వ వచనం చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 4వ వచనం. ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు కదా.
మత్తయి సువార్త 28వ అధ్యాయంలో దేవదూత దిగి వచ్చినాడని ఉంది. ఇక్కడ ఇద్దరు మనుషులని వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఏం రాయబడిందో. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంటే మీరు చూచెదరని వారితో చెప్పాను. 13వ వచనంలో ఏం రాయబడింది చూడండి. వెంటనే పరలోక సైన్య సమూహం కదా, చాలామంది దూతలు అని ఇక్కడ రాయబడింది. పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ప్రభునందు ప్రేమిన వారలరా కదా, ఇక్కడ దూత పరలోకం నుండి దిగి వచ్చినాడని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఆదివారమున తెల్లవారుజామున ఆయన సమాధిలో నుండి లేచాడు. యేసు ప్రభు పునరుత్థానుడు, యేసు ప్రభు సజీవుడు. ఆయన పునరుత్థానుడైనప్పుడు బైబిల్ గ్రంథంలో 3 సంఘటనలను ఇక్కడ 2వ వచనంలో రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు పునరుత్థానుడైనప్పుడు జరిగిన మొట్టమొదటి సంఘటన ఏంటంటే, దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. జరిగిన మొట్టమొదటి సంఘటన ఏంటంటే, పరలోకం నుండి దూత దిగి వచ్చినాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. పరలోకం నుండి దూత దిగి వచ్చినాడని దైవ గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నాం కదా. దూత ఎలా ఉన్నాడో చూడండి. దూత ఎలాగున్నాడో 3వ వచనం మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఆ దూత ఎలాగున్నాడో. ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండెను, అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను, అతనికి భయపడట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. ఆ దూత ఎలా ఉన్నాడంట? ఆ దూత ఎలా ఉన్నాడంటే ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉందనే మాట మనం చూస్తూ ఉన్నాం. దూతకే వీళ్ళు ఎలాగైపోయారు? అతనికి భయపడటం వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి కదా. చాలామంది కదా దేవుణ్ణి చూపించు అని చెప్తారు కదా, వీళ్ళు దూతకే ఇలాగ అయిపోయినారు కదా. ఇంకా దేవుని మహిమను మనం చూడలేం కదా. ఆయన సమీపించరాని తేజస్సులో ఆయన అమరత్వమున నిత్యము వసిస్తున్నవాడు మన ప్రభు. ఏ మనుషుడు కూడా కదా దేవుని సమీపించలేడు, ఆయన అంత పరిశుద్ధుడు. యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు 3 సంఘటనలు జరిగినాయి. ఒకటి ఏంటంటే పరలోకం నుండి దేవదూత దిగి వచ్చినాడు. రెండవదిగా మనం చూస్తున్నాం చూడండి దేవుని వాక్యంలో ఏం రాయబడిందో 2వ వచనంలో. దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి అనే మాట మనం చూస్తూ ఉన్నాం కదా. రాయి పొర్లించి కదా, ఆ రాయి ఎంతో పెద్దదని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి మార్కు సువార్త 16వ అధ్యాయం 3వ వచనం చూడండి ఏం రాయబడిందో. మార్కు సువార్త 16వ అధ్యాయము 3వ వచనం చూడండి. సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. మన కొరకు ఎవరు పొర్లిస్తారు రాయి? వారు వచ్చి కనులు ఎత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. సమాధి దగ్గర నుండి వాళ్ళు వచ్చారు, సమాధి దగ్గరికి వచ్చినారు. మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించును అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. అది మనుషులు పొర్లించడానికి వీలు కాదు, అది ఎంతో పెద్ద రాయని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి మత్తయి సువార్త 27వ అధ్యాయం 60వ వచనం చూడండి. 27వ అధ్యాయము 60వ వచనం. తాను రాతిలో తొలిపించుకొనిన కొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. అది ఏ రాయి అంట? అది పెద్ద రాయని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మగ్దలేనే మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చోండిరి. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు వద్దకు వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచుదినని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో నుండి లేచనని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డది ఉండును అని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసిరి. ఇక్కడ యేసు ప్రభు పునరుత్థానుడైనప్పుడు దేవుని దూత పరలోకం నుండి దిగి వచ్చినాడు. ఆ దూత దిగి వచ్చినాడు, అది గుర్తు. రెండవదిగా మనం ఏం చూస్తున్నామంటే రాయి పొరలించబడిందని దేవుని వాక్యంలో రాయబడింది. రెండవ సంఘటన
ఆ రాయి ఎంతో పెద్దదని దైవగ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నాం. మనుషులు ఎవరు కూడా పొరలించడానికి వీలు లేదని దైవగ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ రాయికి వాళ్ళు కాపలా కూడా కావలి వారిని కూడా ఉంచుకొని రాత్రికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసినారని దైవగ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమైన వర్లరా, వీళ్ళు లేనివి అబద్ధాలు చెప్పినారు కదా. శిష్యులు వచ్చినారు, రాయి పొర్లించినారు, ఆయన ఎత్తుకొని పోయినారు అని వీళ్ళు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కానీ అది రాయి పొర్లించడానికి వీలు లేదు, అది పెద్ద రాయి అని దైవగ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమైన వర్లరా, యేసు ప్రభు పునరుత్థానుడైనప్పుడు జరిగిన రెండవ సంఘటన ఏంటంటే, దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. దేవుని వాక్యంలో రాయబడింది, రాయి పొర్లించబడిందని దైవగ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు రాయి పొర్లించబడింది చెప్పండి? రాయి ఉంటే యేసు ప్రభు బయటికి రాలేడా? ఒక సందర్భంలో కదా శిష్యులు తలుపులు వేసినా కూడా యేసు ప్రభు లోపల ప్రత్యక్షమైనాడు. ఎందుకు రాయి పొర్లించబడింది చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం చూడండి. దేవుని వాక్యం 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానమును కలుగునుగా కానీ వారితో చెప్పెను. ఇక్కడ తలుపులు వేసి ఉన్నాయి, శిష్యులు కూడుకున్నారు. ఆదివారం సాయంకాలమున యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి కదా, యేసు ప్రభు లోపలే ప్రత్యక్షమయ్యాడు. చూడండి, ఇక్కడ రాయి పొర్లించింది కదా, యేసు ప్రభు సమాధిలో నుండి రావడానికి కాదు రాయి పొర్లించబడింది కదా, నీ కొరకు నా కొరకే అని దైవగ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కదా. చాలామంది కదా, చాలామంది ఇంకా యేసు ప్రభు సమాధిలోనే ఉన్నాడని అనుకుంటూ ఉన్నారు. యేసు ప్రభు సమాధిలో నుండి లేచాడని చాలామంది నమ్మడం లేదు. ఆయన తిరిగి లేచాడు అని చెప్పడానికి వాటికి గుర్తుగా ఆ రాయి పొర్లించబడిందని దైవగ్రంథంలో మనం చూస్తున్నాం. అది పెద్ద రాయి, అది నీ కొరకు నా కొరకే పొర్లించబడిందని దైవగ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు తిరిగి లేచాడు. ఆయన ఆదివారమున తెల్లవారుజామున ఆయన తిరిగి లేచినాడు. ఆయన సమాధిలో లేడు, ఆయన సజీవుడు. యేసు ప్రభు సజీవుడై తిరిగి లేచినప్పుడు, పునరుత్థానుడైనప్పుడు, సమాధిని జయించినప్పుడు 3 సంఘటనలు బైబిల్ గ్రంథంలో రాయబడినాయి. ఒకటి, దేవదూత పరలోకం నుండి దిగి వచ్చినాడు. రెండవదిగా మనం ఏం చూస్తున్నామంటే రాయి పొర్లించబడిందని దైవగ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా దేవుని వాక్యంలో ఏం రాయబడిందో చూడండి. 2వ వచనం. అప్పుడు మహాభూకంపము కలిగెను అనే మాట దైవగ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు పునరుత్థానుడైనప్పుడు జరిగిన 3వ సంఘటన ఏంటంటే మహాభూకంపం కలిగిందని దైవగ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కదా. ఎక్కడైనా కొంచెము ఎక్కువ శబ్దమైందనుకోండి, ప్రజలు ఏం చేస్తారు చెప్పండి? గుంపులుగా వచ్చేస్తారు కదా. ఈ దినాల్లో ఏదైనా ఒక పెద్ద శబ్దమైందనుకోండి, ఏమవుతారు చెప్పండి? జనాలు కదా మందలుగా కదా గుంపుగా కదా పోగవుతారు. ఇక్కడ యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు పెద్ద భూకంపం కలిగింది కదా. కారణం ఏంటంటే అందరూ కూడా ఈ సమాధి వైపు చూడండి, ఆయన తిరిగి లేచినాడు, ఆయన సమాధిలో లేడు, ఆయన సజీవుడు. దేవుని వాక్యం మనకి ఇలా సెలవిస్తుంది, నేను మొదటివాడును, కడపటివాడును, జీవించువాడును, ఇదిగో నేను మృతున్నైతిని కానీ యుగయుగంలో సజీవుడై ఉన్నానని దైవగ్రంథంలో మనం చూస్తూ పెద్ద భూకంపం కలిగినట్లుగా దైవగ్రంథంలో రాయబడింది. అందరూ కూడా ఈ సమాధి వైపు చూడండి, ఇది ఖాళీ సమాధి, యేసు ప్రభు తిరిగి లేచాడు అనేదానికి గుర్తు. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయము 7వ వచనం చూడండి. యేసు ప్రభు తిరిగి లేచాడని చెప్పడానికి ఒక గుర్తు ఇక్కడ రాయబడింది. ఏంటో ఆ గుర్తు మనం చదువుదాం. 7వ వచనం. 7వ వచనం. నారబట్టలు పడి ఉండుటయో, ఆయన తల రూమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టిపెట్టి ఉండుటయో చూచెను అనే మాట దైవగ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమైన వర్లరా, యేసు ప్రభు తిరిగి లేచాడు అనే దానికి గుర్తు నారబట్టలు అనే మాట దైవగ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కదా. యేసు ప్రభు తిరిగి లేచాడు కదా. తిరిగి లేవకపోతే ఎందుకు చెప్పండి వీళ్ళకి ఇంత భయం? కావలి వారికి ఎందుకు అంత భయం? 4వ వచనం చూడండి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో. అతనికి భయపడటం వలన కావలి వారు వనికి చచ్చిన వారి వలె నుండిరి. యేసు ప్రభు తిరిగి లేవకపోతే వీళ్ళకి ఎందుకు ఇంత భయం? యేసు ప్రభు తిరిగి లేచాడనే దానికి కదా ఎంతో సాక్ష్యం ఉంది. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు
విశ్వసిస్తే ఏం కలుగుతుందంటే రక్షణ కలుగుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని కదా హృదయమందు విశ్వసిస్తే కదా మనకు రక్షణ. 5వ వచనంలో మనం చూస్తే దూత స్త్రీలతో మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు. ఇంకొక చోట ఏమైనా రాయబడిందంటే సజీవుడైన వాడిని మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారని దేవుని వాక్యంలో రాయబడింది. ప్రభునందు ప్రేమైన వర్లరా, దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. 6వ వచనం చూడండి. 6వ వచనం ఏం రాయబడిందో దేవుని వాక్యం మనం చదువుదాం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో ఉండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. రండి కదా, రండి సమాధిని చూడండి, ప్రభువు పండుకొనిన స్థలాన్ని చూడండి. రండి చూడండి, ప్రభువు పండుకొనిన స్థలాన్ని చూడండి, త్వరగా వెళ్ళండి, ఆయన మృతుల్లో ఉండి లేచాడని తెలియజేయండి అని కదా దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం కదా. పునరుత్థాన సందేశం ఏంటి చెప్పండి కదా. రండి చూడండి, త్వరగా వెళ్ళండి, ఆయన మృతుల్లో ఉండి లేచి ఉన్నాడని కదా తెలియజేయడమే పునరుత్థాన సందేశం అని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దైవ గ్రంథంలో ఒక మాట రాయబడింది, పునరుత్థానం నేనే, జీవము నేనే, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కదా. ఇంకా ఎవరైనా యేసు ప్రభువుని నమ్మకపోతే కదా, ఈ కూడికలో ఇంకా యేసు ప్రభుని ఎవరైనా నమ్మకపోతే లోకము నమ్ముతుంది. లోకం ఏం నమ్ముతుందంటే యేసు ప్రభు క్రిస్మస్ రోజు పుట్టినాడు, గుడ్ ఫ్రైడే రోజు సిలువేయబడినాడు, ఈస్టర్ దినాన లేచినాడు కదా. అదే కదా నమ్మేది లోకం. యేసు ప్రభు క్రిస్మస్ రోజు పుట్టినాడు, గుడ్ ఫ్రైడే రోజు సిలువేయబడినాడు, ఈస్టర్ దినాన లేచాడని లోకం నమ్ముతుంది కదా. అది కాదు నమ్మాల్సింది కదా. ఏం నమ్మాలంటే కదా యేసు ప్రభు దేవుడని కదా, యేసు ప్రభు రక్షకుడని, ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన వాడని, ఆయన రక్షించేవాడని కదా, ఆయన పరలోక రాజ్యం చేర్చేవాడని కదా, నీ కొరకు నా కొరకు ఆయన శరీరం ధరించుకొని లోకానికి మనుషుడిగా దిగి వచ్చినాడని, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడని, సమాధి చేయబడ్డాడని, తిరిగి లేచినాడని నమ్మితే కదా నీకు రక్షణ అని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమైన వర్లరా, దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభు రక్షకుడు కదా, ఆయన నమ్ముకుంటే నీకు రక్షణ కదా. ఇంకా కదా యేసు ప్రభుని ఎవరైనా నమ్మకపోతే కదా, యేసు ప్రభు నేను పాపిని, నా కొరకు బలి అయినావా, నా కొరకు రక్తం గార్చినావా, నా కొరకు ప్రాణం పెట్టినావా అని, యేసు ప్రభు నేను పాపిని, నన్ను బిడ్డగా చేసుకో అని యేసు ప్రభు ఎవరో నీకు అర్థమైతే కదా ఒక చిన్న ప్రార్థన చేస్తే ప్రభువు నిన్ను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమైన వర్లరా, మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చూసాం. యేసు ప్రభు ఆదివారంన తెల్లవారుజామునే ఆయన సమాధిలో నుండి లేచాడు. ఆయన సమాధిలో లేడు కదా, ఆయన సజీవుడు, ఆయన పునరుత్థానుడు. ఆయన పునరుత్థానుడైనప్పుడు కొన్ని సంఘటనలు కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు పునరుత్థానుడైనప్పుడు జరిగిన 3 సంఘటనలు ఏంటంటే, పరలోకం నుండి దేవదూత దిగి వచ్చినాడు. మాటి మాటికి యేసు ప్రభు జీవితంలో దేవదూతలను మనం చూస్తాం కదా. దూత దిగి వచ్చినాడు, అదొక గుర్తు. రెండవదిగా రెండవ సంఘటన ఏంటంటే రాయి పొరలించబడింది. అది పెద్ద రాయని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ రాయికి కాపలా వారు ముద్ర వేసి కావలి ఉన్నారు. ఆ రాయి పొరలించబడింది. అది పెద్ద రాయి, మనుషులు ఎవరు కూడా పొరలించలేనిది కదా. రాయి పొరలించబడకపోతే యేసు ప్రభు బయటికి రాలేడా చెప్పండి. శిష్యులు ఆదివారం సాయంకాలము తలుపులేసి లోపల కూడుకున్నారు. యేసు ప్రభు లోపలే ప్రత్యక్షమైనాడు. రాయి ఎందుకొరకు పొరలించబడిందంటే నీ కొరకు నా కొరకే కదా. ఇంకా యేసు ప్రభు సమాధిలోనే ఉన్నాడని, ఇంకా యేసు ప్రభు తిరిగి లేవలేదని కదా నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. యేసు ప్రభు ఇంకా సమాధిలోనే ఉన్నాడు, తిరిగి లేవలేదని. నీ కొరకు నా కొరకే ఆ రాయి పొరలించబడిందని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమైన వర్లరా, యేసు ప్రభు పునరుత్థానుడైనప్పుడు జరిగిన 3వ సంఘటన ఏంటంటే భూకంపం కలిగింది. మహా భూకంపం కదా. అందరూ కూడా ఈ సమాధి వైపు చూడండి అని కదా అంత శబ్దము చేయబడిందని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. పునరుత్థాన సందేశం మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొన్న స్థలము చూసి మీరు త్వరగా వెళ్ళండి కదా, ఇతరులకు తెలియజేయండి, ఆయన లేచి ఉన్నాడని తెలియజేయండి అని పునరుత్థాన సందేశంగా ఈ ఉదయకాలం దైవవాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కదా. ఇంకా యేసుప్రభు నమ్మకపోతే, యేసుప్రభు నేను పాపిని, నన్ను బిడ్డగా చేసుకో అని చెప్తే కదా ప్రభు పిలుస్తూ ఉన్నాడు. బూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి,
దినమెల్లా ఆయన చేతులు జాస్తూ లోబడనోళ్ళని ప్రజల వైపు చూసి ఆయన చేతులు జాస్తూ పిలుస్తూ ఉన్నాడు కదా. ప్రభు పాతాళం నుండి తప్పించేవాడు, పరలోక రాజ్యము ఆయన మనకు దయచేసేవాడు కదా. నీవు ప్రభుని కోరుకుంటే కదా, ప్రభు నువ్వు వెంబడిస్తే ప్రభు నీకు పరలోక రాజ్యాన్ని, నిత్య జీవాన్ని, నెమ్మదిని, శాంతిని ప్రభు దయచేసేవాడని దైవగ్రంథంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. మంచిది. ప్రభు తన తలంపులు మన వెనుకల్లో దీవెనకరంగా ఉంచునుగాక. తలలోంచండి, ప్రార్థన చేద్దాం. మహిమా స్వరూపుడు మా తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, ఆకాశ మహాకాశంలో పట్టసాలని మా ప్రభువా, ఆయన ఎక్కడన్నా నామున 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని మీరు చెప్పారు. నేను ఆత్మదేవుడు, అదృశ్య స్వరూపి, మీరు మా మధ్యలో ఉన్నందులకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నైనా మా తండ్రి, మీ వాక్యాన్ని బట్టి మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు సజీవుడు నైనా, మీరు పునరుత్థానుడు నైనా, మీరు మొదటివారు నైనా, కడపటివారు నైనా, పునరుత్థానం నేనే, జీవము నేనే అని మీరు సెలవిచ్చారు. నైనా మా తండ్రి, మా ప్రభువా, నైనా మీరు సజీవుడు నైనా మా తండ్రి. ఆదివారం తెల్లవారుజామున నైనా మా ప్రభా మీరు సమాధిలో నుండి తిరిగి లేచినారు నైనా మా ప్రభా. మా తండ్రి, విన్న వాక్యాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం నైనా. మా ప్రభు పునరుత్థానుడైనప్పుడు జరిగిన సంఘటనలు, జరిగిన గుర్తులు నైనా మా తండ్రి, బైబిల్ గ్రంథంలో ఉన్న గుర్తులు నైనా, పునరుత్థాన సందేశం నైనా మా తండ్రి, మా ప్రభా, నా ఎదుకు వచ్చే వారిని నేను ఎంత మాత్రం త్రోసివేరని మీరు సెలవిచ్చారు నైనా. మీరు శాంతిని దయచేసే దేవుడు నైనా, మీరు నిత్య జీవమును దయచేసే దేవుడు నైనా. ఈ ఉదయకాలం నైనా మా తండ్రి, ఈ పరిచర్యను బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం నైనా. సియోను ప్రార్థన మందిరాన్ని బట్టి మీ నామానికి వందనాలు నైనా. చేరి వచ్చిన పరిశుద్ధులు, సహోదరులు, సహోదరులు ఒక్కొక్కరిని బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. నేను రాలేకపోయిన వారిని క్షమించండి నేను. ఇంకొకసారి అయినా మీరు బలపరిచి మీరు నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం నైనా. మా తండ్రి, మంచి సమయాన్ని బట్టి మీ నామాన్ని గణపరుస్తూ, మీ సన్నిధి సహవాసం మీరు మాకు దయచేసినందులకై మీ నామానికి వందనాలు చెల్లిస్తూ నైనా, మరొక ఆదివారం నైనా మా తండ్రి, మీరు ఆగడ ఆలస్యమైతే నైనా మా ప్రభా, మేమందరం ఇలాగ చేరి మీ నామాన్ని స్తుతించే కృపను మీరు మాకు దయచేదురని క్రీస్తు ప్రభు అత్యున్నత నామమున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి.